2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. 2005 ఆస్తి హక్కుకు సంబంధించినటువంటి విషయంలో కనుక మనం చూస్తే ఆడపిల్లలకి ఎస్పెషల్లీ ఆస్తి హక్కు ఉంటుంది అనేటువంటి చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది. అయితే రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే కొన్ని విషయాల్లో ఒక్కొక్క 6 విషయాల్లో కనుక మనం చూసుకుంటే కొన్ని మార్పులు చేర్పులు జరిగాయని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే ఆ హక్కు చట్టం అనేది ఏం చెప్తోంది, ఏం సూచిస్తుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి నాగరాజ్ గారు. 2005 ఆడపిల్లల ఆస్తి హక్కు చట్టానికి సంబంధించి చాలా సవరణలు జరిగాయి. వాళ్ళకంటూ హక్కులు ఇచ్చారు. గుడ్ సార్. అయితే కొన్ని విషయాల్లో కొన్ని కేసెస్లో అయితే ఎస్పెషల్లీ ఒక్కొక్క 6 పాయింట్స్ ఉన్నాయి. ఈ కేసెస్లో అయితే ఖచ్చితంగా కొన్ని మార్పులు చీర్పులను దాన్ని బట్టి సూచించుకుని ముందుకు వెళ్ళాలి అని చెప్పి చెప్పడం జరిగిందని తెలిసింది. ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు దీనికి సంబంధించి? ఆడపిల్లలకు కూడా పురుషులతో సమానంగా, కొడుకులతో సమానంగా ఆస్తి హక్కు ఇవ్వడం అనేది 2005లో చట్టం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక చట్టాన్ని మనం చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చట్టం జరిగింది. ఆ చట్టం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఏరియాలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలిజియన్, ప్రతి ఒక్కరు కూడా ఆస్తిలో ఆడపిల్లలకు కూడా సమాన హక్కులు ఇవ్వాలి అని చెప్పి చట్టాన్ని చేసుకున్నాం. అది దేశవ్యాప్తంగా అమల్లో ఉంది. ఈరోజు ఇటీవల కాలంలో ఆడపిల్లలకు కూడా వాటాలు అన్నది సర్వసామాన్యంగా వెళ్తూ ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఆడపిల్లలకు ఆస్తి హక్కు అన్నది కొన్ని సందర్భాల్లో మాత్రం చెందదు. ఆడపిల్లలకి ఆస్తిలో కూడా వాటా రాదు. అది ఏ సందర్భాలు అన్నది సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భాల ప్రకారం చూసుకున్నట్లయితే ఆడపిల్లలు ఆస్తి హక్కుని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు. ఓకే. ప్రతి సందర్భంలో ఆడపిల్లలకి కామన్గా ఉంటుంది అంటే కొన్ని సందర్భాలు ఉండదు. ఆ 6 పాయింట్స్ అనేది మనం ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే సార్. ముందుగా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటే తండ్రి తన సొంతంగా సంపాదించుకున్నటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో ఆ సొంతంగా సంపాదించుకున్న ఆస్తి మీద ఆడపిల్లలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు. అది తండ్రి యొక్క ఇష్టం. ఆయన సంపాదించుకున్న ఆస్తి కొడుకుకి ఇవ్వచ్చు, కూతురికి ఇవ్వచ్చు, దారిని పోతుంది దానికి అని పిలిచి తన ఆస్తిని దానం చేసుకోవచ్చు. అలా చేసేటప్పుడు మాకు ఇవ్వలేదు ఎందుకని చెప్పి దాని మీద క్లెయిమ్ చేసుకునే హక్కు అన్నది, వాటాకి ఆడపిల్లలు క్లెయిమ్ చేసుకునే హక్కు అన్నది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, 2005కు ముందు విభజించబడినటువంటి ఆస్తి. అంటే మనం చట్టం 2005లో ఏర్పాటైంది. పార్టిషన్స్, భాగ పంపకాలు, హిందూ అవిభాజ్య కుటుంబాల ప్రకారం భాగ పంపకాలన్నీ కూడా ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారో, ఎంతమంది మనవలు, ఎంతమంది మనవరాలు, తాతల యొక్క 4వ తరం యొక్క ఆస్తి భాగ పంపకాలన్నీ కూడా జరిగిపోయాయి. భాగ పంపకాలు జరిగిపోయాయి కాబట్టి ఇప్పుడు కూతురు చట్టం ఏర్పాటైంది కాబట్టి నాకు అందులో వాటా రావాలని చెప్పి ఈ అమ్మాయి క్లెయిమ్ చేసుకునే హక్కు లేదు. ఎందుకు? ఆల్రెడీ భాగ పంపకాలు జరిగిపోయాయి. భాగ పంపకాలు జరగకుండా 1956 తర్వాత ఇక్కడ చట్టం చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఈ యొక్క పాయింట్ కొంతమంది ఏం చేస్తారంటే భాగ పంపకాలు జరగలేదు, అలా వాటాలు చేసుకుంటూ వస్తున్నారు. తాతగారు ఆస్తి తండ్రికి వచ్చింది, తండ్రికి ఆస్తి కొడుకుకి వచ్చింది, కొడుకు నుంచి మనవడికి వచ్చింది, 4 తరాలుగా ఆస్తి జరుగుతుంది. ఎక్కడా భాగ పంపకాలు జరగాలి. అటువంటి సందర్భాల్లో మాత్రం కూతురు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ మనవరాలైనా కూతురైనా సరే నాకు ఇందులో ఆస్తి రావాల్సిందే అని చెప్పి క్లెయిమ్ చేసుకునే హక్కు ఉంటుంది. ఒకవేళ ఈ చట్టం 2005లో ఏర్పాటైంది కాబట్టి 2005కి బిఫోరే భాగ పంపకాలు జరిగిపోయి ఎవరు వాటాలు వాళ్ళు క్లెయిమ్ చేసేసుకున్నారు. అటువంటి సందర్భంలో కూతురు కానీ మనవరాలు కానీ నాకు పూర్వీకుల ఆస్తిలో నాకు వాటా రావాలి అని చెప్పి క్లెయిమ్ చేసుకునే హక్కు లేదు. ఎప్పుడు? 2005 కన్నా బిఫోరే భాగ పంపకాలు జరిగిపోతే. సో అది 2వ పాయింట్. ఇక 3వ పాయింట్, చాలా సందర్భాల్లో కుమార్తెలు ఏం చేస్తారంటే చాలా తక్కువ, చాలా రేర్గా జరుగుతుంటాయి కానీ జరుగుతూ ఉంటాయి. ఏమిటా సందర్భం? ఇప్పుడు ఒక తండ్రి గారి యొక్క ప్రాపర్టీ ఉంది, లేదా తాతగారి యొక్క ప్రాపర్టీ ఉంది, పిల్లలందరికీ కూడా భాగ పంపకాలు చేసేసుకున్నాడు. అంటే కొడుకులకి కూతురికి ఇచ్చేశారు. ఇక్కడ కూతుర్లకి పెళ్లి చేసి ఆ అమ్మాయిలకి మ్యారేజ్ చేసి కట్న కానుకలు అన్ని ఇచ్చి పెళ్లి చేసిన సందర్భంలో ఈ మగపిల్లలు ఏం చేశారంటే అమ్మాయిని మరి నా సోదరుని లేదా నా అక్కనో నా చెల్లెనో పంపించారు కాబట్టి ఈ ఆస్తిలో తన యొక్క ఏదైతే ప్రాపర్టీ ఓనర్షిప్ వచ్చిందో ఆ హక్కుని ప్రాపర్టీ విడుదల పత్రం అంటారు. అంటే ప్రాపర్టీ ఓనర్షిప్ లూజ్ చేసుకోవడం. మేము ఈ ప్రాపర్టీ మీద క్లెయిమ్కి రాము అని చెప్పి వాళ్ళు ఒక డాక్యుమెంట్ రాసుకుంటారు. అంటే ప్రాపర్టీ ఓనర్షిప్ రిలీజింగ్ డాక్యుమెంట్ అంటారు. మేము ఈ ఆస్తి మీద మేము భవిష్యత్తులో కూడా నేను కానీ మా పిల్లలు కానీ వాస్తి హక్కులో వాటా ఇవ్వమని చెప్పి మేము రాము, మేము మీ ప్రాపర్టీ మీద ఎటువంటి హక్కులు కూడా మేము కోరుకోము అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసి ఆ డాక్యుమెంట్ కానీ అన్నదమ్ములకు కానీ సబ్మిట్ చేస్తే
దాన్ని ఖచ్చితంగా ఒకసారి ఆల్రెడీ రిలీజింగ్ డాక్యుమెంట్ సంతకం పెట్టారు కాబట్టి ఇక్కడ మరలా ఆడపిల్లలు ఆ ప్రాపర్టీ మీద క్లెయిమ్ చేసుకునే హక్కు ఉండదు. ఒకవేళ అక్కడ ప్రాపర్టీ ఓనర్షిప్ రిలీజింగ్ డాక్యుమెంట్ పెట్టుకునే పక్షంలో తప్పనిసరిగా ప్రాపర్టీలో హక్కు ఉందని చెప్పొచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒకసారి రిలీజింగ్ చేసుకున్న తర్వాత మాత్రం ఉండదు. అందుకే ఇది పర్టికులర్ పాయింట్ చాలా కీ పాయింట్ అవుతుంది. ఎప్పుడైనా భాగ పంపకాలు చేసుకునే సందర్భంలో ఆడపిల్లలకి ఇప్పుడు కట్న కానుకలు ఇచ్చేసాం కదా, కట్నాలు ఇచ్చారా కట్నాలు తీసుకున్నారా అన్నది పరిగణలో కోర్టు తీసుకోదు. పెళ్లి చేసి ఇచ్చాం, పెళ్లికి ఒక 10 లక్షలు ఖర్చు అయిపోయింది కాబట్టి నీ వాటా కింద ఇంకేమీ రాదు అని చెప్పి అన్నదమ్ములు ఆ అమ్మాయిని బయటికి నెట్టివేసే ప్రయత్నం అనేక సందర్భాల్లో జరుగుతుంటుంది. అప్పుడు ఆ అమ్మాయి నాకు సంబంధం లేదు, మీరు కట్నం ఇచ్చారా కట్నం ఇవ్వలేదు పక్కన పెట్టండి, నాకు మాత్రం వాటా ఉంటుందని ఆ అమ్మాయి వాటాకు వచ్చే హక్కు ఉంటుంది, ఆమెకు రైట్ ఉంటుంది. కట్నం ఇచ్చాం కాబట్టి ఆ అమ్మాయికి పెళ్లి చేశాం కాబట్టి ఇక్కడ వాటాలో ఆ అమ్మాయి రాకూడదా? ఆ అమ్మాయికి వచ్చే హక్కు ఉంటుంది. కట్నం ఎంత ఇచ్చినా, మీరు ₹1,00,00,000 ఇచ్చినా 10 లక్షల రూపాయలు ఇచ్చుకున్నా అది మీ ఇష్టంతో ఆ తండ్రి ఇచ్చుకున్నట్టుంది ఈ విషయం. అంతేగాని ఈ ప్రాపర్టీ మీద తను రాకుండా ఆమెని కంట్రోల్ చేసే అధికారం లేదు. కానీ ఒకవేళ ఆ అమ్మాయి దాన్ని ఖచ్చితంగా ఆ ప్రాపర్టీ మీద రాకుండా ఉంటానని చెప్పి ఆమె ప్రాపర్టీ రిలీజింగ్ ఆర్డర్ మీద సంతకం పెడితే ఆ అమ్మాయి మరలా వచ్చే అవకాశం లేదు. ఇక 4వ పాయింట్, గిఫ్ట్ డీడ్గా రిలీజ్ చేయబడిన ప్రాపర్టీ. అంటే తాతగారి యొక్క ప్రాపర్టీ నాన్నగారు ఏం చేశారంటే ఎవరికో ఒకరికి గిఫ్ట్ డీడ్ ఇచ్చేశారు, వారసత్వంగా సంక్రమిస్తున్న ఆస్తి. కానీ నాన్నగారు ఏం చేశారు, తండ్రి గారు ఎవరో ఒక వ్యక్తికి గిఫ్ట్ డీడ్గా ఇచ్చేశారు. గిఫ్ట్ డీడ్గా అందుకున్న వ్యక్తి ఆ ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తుంటాడు. ఇప్పుడు ఈ అమ్మాయి మా నాన్నగారు గిఫ్ట్ డీడ్ ఇచ్చారు కాబట్టి ఆ గిఫ్ట్ డీడ్ చెల్లదు, ఆ ప్రాపర్టీ మళ్ళీ నాకు వెనక్కి రావాలని చెప్పి ఇక్కడ కూతురు క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు. ఎందుకు? ఆల్రెడీ ఒకసారి గిఫ్ట్ డీడ్ జరిగిపోయింది కాబట్టి. కొడుకుకి ఇచ్చిన ఎవరికైనా ఆ ప్రాపర్టీని గిఫ్ట్ డీడ్గా ఇస్తే ఈ అమ్మాయి మరలా క్లెయిమ్ చేసుకునే హక్కు అన్నది ఉండదు. 5వ పాయింట్, ట్రస్ట్కి కానీ లేదా ఏదైనా ఒక సేవా సంస్థకి ప్రాపర్టీ తాతగారి టైంలో నాన్నగారి టైంలో రిలీజ్ చేసి రాసేశారు ప్రాపర్టీ. ఇప్పుడు ఈ అమ్మాయి నాకు 2005లో చట్టం వచ్చింది కాబట్టి ఈ చట్ట ప్రకారంగా నాకు కూడా ఆ ప్రాపర్టీలో హక్కు ఉందని చెప్పి క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు. ఎందుకు? ఒకసారి ఆల్రెడీ ఒక ట్రస్ట్ మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి మరలా తను క్లెయిమ్ చేసుకునే హక్కుని ఈ అమ్మాయి కోల్పోతుంది. ఇక 6th పాయింట్ చాలా కీలకమైనది. అంటే 2005 తరువాత ఆ అమ్మాయి మత మార్పిడిలో జరిగిన, లేకపోతే 2005 తర్వాత ఇతర కమ్యూనిటీ వర్గాల్లో కానీ అమ్మాయి కానీ మారిపోతే, లేదా భర్త ఇండియన్ పర్సన్ కాకుండా అదర్ దాన్ ఇండియన్ పర్సన్స్ని ఎవరినైనా మ్యారేజ్ చేసుకున్న సందర్భంలో ఈ ప్రాపర్టీ మీద ఈమెకి హక్కులనే ఉండవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా కాంప్లికేటెడ్. వీలైతే మరో వీడియోలో మనం పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. 2005 తర్వాత ఈ అమ్మాయి ఎవరినైనా మ్యారేజ్ చేసుకున్నా లేదా మత మార్పిడి జరిగినా తప్పనిసరిగా ఈ ప్రాపర్టీ మీద ఆమె క్లెయిమ్ చేసుకునే హక్కు అనేది ఉండదు. ఈ విషయాల్లో ఈ 6 పాయింట్స్లో సుప్రీంకోర్టు క్లియర్ గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీని ప్రకారంగా 2005 తర్వాత ఆడపిల్లలకి ఆస్తి హక్కుల చట్టంలో వాటా ఉంటుంది, 100% ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పుకున్న ఈ 6 పాయింట్లో మాత్రం ఇందులో కానీ ఉన్నట్లయితే ఆ వాటాని క్లెయిమ్ చేసుకునే హక్కుని ఆ అమ్మాయి కోల్పోతుంది. నాగరాజ్ గారు, ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అయితే చాలామంది మీ దగ్గర ఏదైనా సరే వాళ్ళకు ఉండేటువంటి సమస్యలతోటి అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, లీగల్ రెమెడీస్ కోసం అని చెప్పి కేసెస్ చాలా ఉంటాయి. క్రిమినల్ కేసెస్ అయినా సివిల్స్ కేసెస్ అయినా సరే, ఏదున్నా సరే, ఏ విషయం అయినా సరే మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి క్లియర్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పనిసరిగా నాగరాజ్ గారు, ఇటువంటి సంబంధించి మీరు అన్నట్టుగా సివిల్, క్రిమినల్ వివాదాలు ఇటువంటి సంబంధించిన ఎటువంటి సలహా సంప్రదింపులు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. తప్పనిసరిగా మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు, కాంటాక్ట్లోకి వెళ్తారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ కోర్టుల్లో వివాదాలు ఉంటే వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. నాగరాజ్ గారు, సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే రవీంద్రనాథ్, థ్యాంక్ యూ సో మచ్. నాగరాజ్ గారు, చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీకు ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ చట్టపరంగా మీరు ఎదుర్కోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే, అంటే మీ మీద తెలియకుండానే మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఏదైనా కేసులో ఇరికించటమా, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమా, లేదా మీకు ఉండేటువంటి ఇమేజ్ని దారుణంగా వాళ్ళకి నచ్చినట్లు డీగ్రేడ్ చేస్తూ ఉన్నారా, లేదా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి ఏదైనా గొడవలు అవుతూ ఉంటే ఇంకా మేము ఆ టార్చర్ని బేర్ చేయలేకపోతున్నాము, ఏదో ఒక రెమెడీ ఉంటే బాగుంటుంది, లీగల్గా ముందుకెళ్దాం అనుకున్నటువంటి ఎవరన్నా సరే స్క్రీన్ మీద అలాగే రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియోలో షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.